విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, ఆనాడు చారుమతి కళలోకి వరలక్ష్మీదేవి వచ్చి పూజా విధానం అంతా చెప్పి చేసుకోమని చెప్పింది కదండి. అవునండి. ఆ పూజా ఇప్పుడంటే రకరకాలుగా పూజా విధానాలు చేస్తున్నారు. అవునండి, ఎన్నో రకాలుగా చేస్తున్నారు, చాలా రకాలు కొత్త వచ్చేసినాయి. అలా కాకుండా మన పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు చేసినట్టు వరలక్ష్మి చారుమతీదేవి ఎలా చెప్పిందో మన పెద్దవాళ్ళు అలాగే చేశారు కదా. అలాగే చేశారు పూర్వకాలం, అలాగే చేశారు. ఎలా సాక్షాత్కరించి ఆవిడ చెప్పిందో దాని ప్రకారమే చేస్తూ వచ్చారు. అలా చేస్తున్నారు కదండి. అసలు అమ్మవారి బొమ్మలాగా తయారు చేసి కూర్చోబెడుతున్నారు, లేకపోతే కలశానికి చీరలు కడుతున్నారు, చేస్తున్నారు. అంత గందరగోళమైన పరిస్థితి ఉండి ఎవరికి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది కూడా అర్థం కాకుండా అయిపోతుందండి. ఈ రోజులకు తగ్గట్టుగా అసలు మూలము మనకి వరాలు కావాలి కదండి. వరలక్ష్మి వ్రతం అంటేనే మన కోరికలు నెరవేరుస్తానికి కదా, ఫలితం కావాలి కదా దేనికైనా. ఒక పూజ చేస్తారు, వరలక్ష్మి వ్రతం అంటేనే కోరికలు తీర్చే వ్రతం ఇది పూర్తిగా. మా అమ్మవారు నిజంగా మన కోరికలు తీర్చే విధంగా ఎలా చేయాలి అన్నది కూడా మీరు వివరించండి. తప్పకుండానండి. వరలక్ష్మి వ్రతము మనము శాస్త్రోక్త ప్రకారము అంటే యథా శివపార్వతుల సంభాషణ ప్రకారము, అంటే వాళ్ళ సంభాషణలోనే వరలక్ష్మి వ్రతం కథ వచ్చింది. అందుకే స్త్రీలకి మంచి సౌభాగ్యాన్ని చేకూర్చే వ్రతం ఒకటి చెప్పమని పార్వతీదేవి అడగబట్టేగా ఈ చారుమతి స్వప్న వృత్తాంతం అంతా కూడా చెప్పడం జరిగింది. మనం దాని ప్రకారం వెళ్దాం శ్రీలక్ష్మి గారు. ఇప్పుడు కొత్త విధానాలు ఎన్ని వచ్చినా, ఎన్ని రకాల విధానాలు అనుసరించవచ్చని మన వాళ్ళందరూ కూడా చెప్తున్నప్పటికీ కూడా మనము శివపార్వతుల సంభాషణలో చోటు చేసుకున్నటువంటి వరలక్ష్మి వ్రత విధానాన్నే మనం చెప్పుకుందాం. దాంట్లో ఏమిటంటే చారుమతి స్వప్న వృత్తాంతంలో చెప్పినటువంటి వరలక్ష్మీ దేవతని ఎలా పూజించాలి అనేది ప్రధానంగా చెప్పబడింది. అవునండి. ఆవిడికి వరలక్ష్మీ దేవత కలలో కనిపించి శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్షమి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజించు, అది పూజించే విధానం కూడా నేను చెబుతాను అని చెప్పేసి వరలక్ష్మీ దేవతే సాక్షాత్కరించి స్వయంగా చెప్పింది. అది కావాలి మనకి. అందుకని చారుమతికి స్వప్నంలో చెప్పిన వృత్తాంతం ప్రకారం సేరుంబావు బియ్యం అండి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కిలోలు అంటున్నారు కనుక కిలో పైన పావు కిలో బియ్యాన్ని తీసుకొని ఒక తెల్లటి మెత్తటి వస్త్రం కానీ లేకపోతే పల్చగా ఉండే వస్త్రం కానీ ఒక పీట వేసుకోవాలి. ఒక పీట అంటే పీటకి పసుపు కుంకుమలు అవి పెట్టి పీటకి పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు అవి పెట్టి పీటను ముందు పసుపు కుంకాలతో అలంకరించాలి. దాని మీద ఒక మంచి పద్మం ముగ్గుతో మంచిగా పద్మాన్ని కూడా చిత్రీకరించాలి. బియ్య పిండితో కానీ అదే బియ్య పిండిని ముగ్గుగా తీసుకొని మంచిగా ఒక చక్కటి పద్మాన్ని వేయాలి. వేసి దాని మీద తెల్లటి మెత్తటి వస్త్రాన్ని ఒకటి కొత్తది వాడంది ఒకటి పరిచి దాని మీద ఒక కిలోంబావు తెల్లటి బియ్యాన్ని పోయాలి. ఇక్కడ కూడా ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ తెల్లటి బియ్యాన్ని దీంట్లో ఉన్నటువంటి ఆ తెల్లటి బట్టని అంతా కూడా చివరికి ఒక బ్రాహ్మడికి దానం ఇస్తాం మనం. ఆ బియ్యాన్ని అవన్నీ తీసి ఎలాగో దానం ఇచ్చేవి కదా అని చౌకబారు బియ్యం పోస్తూ ఉంటారు కొంతమంది. ఈ విధానాలు అనుసరించకూడదు. మనం అమ్మవారికి ఇచ్చే ప్రతిదీ కూడా మన యథాశక్తానుసారం మనం ఎంత చక్కటి తెల్లటి బియ్యం మంచి బియ్యము కొనగలుగుతామో అంత చక్కటి బియ్యము కొని కిలోంబావు బియ్యము ఆ తెల్లటి బట్ట మీద ఇలా చక్కగా పరిచి దాని మీద మనం కలశం పెట్టాలి. అంటే అవన్నీ చంద్రుడితో సమానమే. అన్నీ చంద్రుడితో సమానం. అంటే మనం చేస్తున్న ప్రతిదీ కూడా చంద్ర సహోదరి అయినటువంటి లక్ష్మీదేవతకి ఇస్తున్నాం. ఆ లక్ష్మీదేవి ఎలా వస్తోంది ఇప్పుడు అంటే శ్రావణ శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమికి ముందున్న శుక్రవారం రోజున వరలక్ష్మీ దేవతగా వస్తుంది ఆవిడ. వరలక్ష్మీ దేవతగా వస్తుంది. మనకి కోరికలు కోరుతున్నప్పుడు మరి ఆవిడ కూడా యథావిధిగా మనం అన్నీ చెయ్యాలిగా.
కోరికలు కోరటానికి ముందర ఇంటికి ఒక చుట్టం వస్తేనే, ఒక బంధువులు వస్తేనే ఎంతో ఆదరంగా అన్ని అంతా దులిపి చక్కగా చేసి చక్కగా ఇల్లంతా శుభ్రపరిచి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు ఏవో చేసి, ఇంకా సాక్షాత్ లక్ష్మీదేవి వస్తుంది కదా మన ఇంటికి, మనం ఇంకెంత ఆహ్వానించాలి, ఎంత బాగా ఆహ్వానించాలి. ఎంత అంటే ఇప్పుడు వచ్చిన అతిథులకి మనము మంచి మంచి పదార్థాలు వాళ్ళకి ఏవి ఇష్టమో అవి చేసి పెడతాం. అలాగే అమ్మవారికి కూడా ఆవిడకి ఇష్టమైనవి చక్కగా శ్రేష్టమైన పదార్థాలు, ముఖ్యంగా శ్రేష్టమైన పదార్థాలు ఏవి దొరికితే అవి తీసుకొచ్చేసి ఇవ్వటం కాకుండా, ఏ పూలు పడితే ఆ పూలు, ఏ బియ్యం పడితే ఆ బియ్యం కాకుండా, అయితే మాకు ఏం పూలు పెట్టుకోవాలి, ఏమి నైవేద్యాలు పెట్టాలి, తప్పకుండా అవి కూడా మనం చర్చించుకుందాం. తెల్లటి బట్ట పరిచి ఒక కేజీ బియ్యం పోసి దాని మధ్యలో కలశాన్ని స్థాపించాలి. ఆ కలశం విషయమే యథాశక్తి. అక్కడ కూడానండి యథాశక్తి అంటే బంగారు కలశం పెట్టించే వాళ్ళు ఉంటారు, వెండి కలశం పెట్టించే వాళ్ళు ఉంటారు, రాగి కలశం పెట్టేవాళ్ళు ఉంటారు, ఇత్తడి కలశం పెట్టుకునే వాళ్ళు ఉంటారు, మట్టి కలశం కూడా చెప్తున్నారు, మట్టి కలశం కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అది కలశం పెట్టామన్నది ప్రధానం, కానీ ఎటువంటి కలశం పెట్టామనేది ఎప్పుడూ అమ్మవారు చూడదు. ఎందుకంటే ఆ కలశంలో మనం అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసి స్థాపిస్తాం. అది పంచపల్లవాలతో అక్కడ గంధము, పుష్పాక్షతలు, పంచపల్లవాలు, శుభ్రమైనటువంటి నీరు. వీలుంటే మనం నదులకు వెళ్ళినప్పుడు గంగా నీరు, గోదావరి నీరు, కృష్ణా నీరు తెచ్చి ఇంట్లో మనం కొన్ని డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం, పూజా విధానాలకు పనికొస్తాయని. ఆ నీరు కూడా కలిపి దాంట్లో పోసి చక్కగా పల్లవాలంటే బిల్వ, రావి, తులసి, వేప, మామిడి 5 పంచపల్లవాలు తీసుకొచ్చి దాని లోపల వేసి, అప్పుడు గంధము, పుష్పాలు, అక్షతలు వేసి చుట్టూతా మామిడాకులు పెట్టి ఆ కలశానికి మధ్యలో కొబ్బరికాయ పెట్టాలి. ఈ కొబ్బరికాయకి చక్కగా పసుపు పూసి ఆ అమ్మవారికి కళ్యాణం బొట్టు కూడా పెడతారండి చాలా. ఎందుకంటే వరలక్ష్మీ దేవత కదా ఆవిడ, వరాలిచ్చే దేవత ఆవిడ. వాళ్ళే పుట్టింది పైగా. ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందున్న శుక్రవారం రోజునే అమ్మవారు జన్మించింది. అందుకని చక్కగా పుట్టినప్పుడు మనం భారతాల పెళ్లి కూతురని చక్కగా బుగ్గను చుక్కను పెట్టి బొట్టు పెడతాం. అట్లాగే అమ్మవారికి కూడా చక్కగా ఆ కొబ్బరికాయని అమ్మవారిగా మనం భావిస్తున్నాం కనుక పచ్చని పసుపు చక్కగా నిండుగా పూసి, ఒత్తుగా కొబ్బరికాయకి పసుపు పూసి చక్కటి కళ్యాణం బొట్టు బొగ్గును చుక్కా పెట్టి, దాని తర్వాత ఒక జాకెట్టు బట్ట తీసుకొని త్రికోణాకారంలో దాన్ని తయారు చేసి ఆ జాకెట్టు బట్ట కూడా పసుపు కుంకాలు పెట్టి అమ్మవారికి చక్కగా వస్త్రధారణ చేసినట్టుగా ఇట్లా పైన గోపురం వల్లే చక్కగా దాన్ని పెట్టి, అప్పుడు ఆ లక్ష్మీదేవతని మనసారా ధ్యానిస్తూ ఆ కొబ్బరికాయని అతి జాగ్రత్తగా కలశం మీద పెట్టాలి. ఆ పెట్టడం తర్వాత మనం ప్రాణప్రతిష్ఠ మంత్రాలు అవి ఉంటాయి. ఇంకా అంటే అమ్మవారంతా అమ్మవారిలోనే ఉన్నట్టు ఆవాహయామి అని ముందు ఆవాహన చేస్తాం మనం. అంటే దాంట్లో ఆవహించి ఉండమని ఆవాహయామి. సుప్రతిష్టమస్తు అంటే అక్కడ సుప్రతిష్టమస్తు, అక్కడ మనం ప్రతిష్ఠించాం అమ్మవారిని, సుప్రతిష్టమస్తు అని చెప్తాం. ఆవాహయామి అని చెప్తాం. దేవతా ప్రతిష్టాపన మంత్రం కూడా చెప్తాం. ఇవన్నీ చెప్పి అమ్మవారిని ఆహ్వానించి కూర్చోబెట్టి షోడశోపచారాలన్నీ చేస్తాం. అంటే ఆవిడని ఆహ్వానించడం, అర్ఘ్యపాద్యాదులు ఇవ్వటం, ముందు అంగవస్త్రం ఇవ్వటం, తర్వాత స్నానం చేయించడం, తర్వాత స్నానానంతరం ఆవిడకి ఆభరణాలు ఇవ్వటం, ఆభరణాల తర్వాత పసుపు కుంకాలు, పుష్పాక్షతలు, గంధము, హారతి ఇవన్నీ ఇవ్వటం. ఇవన్నీ అన్ని కలశంకే చేయాలి, అన్ని కలశానికే పూజ చేయాలండి. అంటే ప్రాణప్రతిష్ఠ కలశానికి చేస్తున్నాం మనం. అలంకారార్థం అంటే అలంకరణకి అమ్మవారు ఇలా చక్కగా మంచి పట్టు చీర కట్టుకుని ఉందని మనకు అనిపించి మనం అమ్మవారిని చక్కగా ఒక వరలక్ష్మీ దేవతగా బాలముత్తైదుగా అలా పెట్టుకొని చూసుకోవాలనుకుంటే చక్కగా అది కూడా అలా ముఖం పెట్టి చీర కట్టి చక్కగా పూల జడ వేసి అమ్మవారికి మంచి పట్టు చీర కట్టి అమ్మవారిని ఒక దేవతా రూపంలో కూడా ప్రతిష్ఠించుకోవచ్చు. కానీ పక్కన పెట్టుకోవచ్చు. ప్రాణప్రతిష్ఠ చేసేది మనం ఈ కలశంలో ఉన్న కొబ్బరికాయకి కదా. ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి వరలక్ష్మీ దేవత ఉంటుంది, అక్కడ అలంకరణ చేసినటువంటి వరలక్ష్మీ దేవత ఉంటుంది. అలంకరణ ఏంటంటే మన ఇంటికి అమ్మవారు వచ్చినటువంటి భావన మనకి కలిగేటట్టుగా. ఎందుకంటే భావన మాత్రం సంతుష్ట ఆయన అమ్మవారిని మనం భావిస్తేనే ఆవిడ సంతోషిస్తుంది. ఆ భావన మనకి రావాలంటే అమ్మవారిని చక్కగా పట్టు చీర, పూల జడ అన్నీ వేసి అలంకరించుకొని పక్కన పెట్టుకోవచ్చు. మనకు బొమ్మల కొలువులో బొమ్మలు పెట్టుకున్నట్టుగా. కానీ ప్రాణప్రతిష్ఠ చేసిన కలశం ప్రధానం. ఇక్కడ ప్రధానం మన కోరికలు తీర్చే లక్ష్మీదేవి, వరలక్ష్మీ దేవత కనుక. కాబట్టి అంటే వరలక్ష్మీ దేవతని మనం చెప్తున్నాం కనుక కోరికలు తీరాలి అంటే
ఆ వరాలిచ్చే వరలక్ష్మీ దేవతనే ప్రధానంగా పూజించాలి. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ దేవతని పూజిస్తే సకల సంపదలు రావటమే కాకుండా కోరికలన్నీ వాళ్ళకి రకరకాల కోరికలు ఉంటాయి మానవులకి, అవన్నీ తీర్చే దేవత కనుక ఆవిడ, అంటే అవన్నీ వరారూపంలో మనకి ఇస్తుంది ఆవిడ. ఎందుకంటే ఆ కథలో కూడా ఆ భక్తులందరికీ వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తుంటే బోల్డ్ వరాలు ఇస్తుంది వాళ్ళకి. అవునండి, ఆ కథలోనే ఉంది. విజయశ్రీ గారు, అమ్మవారికి ఏ ఏ పువ్వులతో పూజ చేస్తే ఇష్టం అంటారు? శాస్త్ర ప్రకారం అండి, కల్పవృక్షమైనటువంటి మందార పుష్పాలతో పూజ చేస్తే వరలక్ష్మీ దేవత ప్రీతి చెందుతుందని ఉంది. ఇప్పుడు మనకు అవి దొరకడం కష్టం కనుక కల్పవృక్షమైనటువంటి మందార పుష్పాలతో ఇప్పుడు మనం పూజ చేయడం కష్టం కనుక ఇప్పుడు ఎర్రటి మందార పూలతో మనం పూజ చేస్తే, అంటే ఎర్రటి మందార చెట్లు కూడా కల్పవృక్షంతో సమానం అంటారా? సమానం అంటే ఇప్పుడు కల్పవృక్షాలు అసలు లేవు కదా మనకి, అవి స్వర్గలోకంలోనే ఉంటాయి. అమ్మవారి చింతామణి గృహంలో ఉంటాయి, నందనవనంలో ఉంటాయి ఇంద్రుడి దగ్గర. అంతేగాని కలియుగంలో మనకి కల్పవృక్షాలు అనేవి ఏమీ లేవు ఇక్కడ. అందుకని కల్పవృక్షమైనటువంటి మందార వృక్షానికి పూసినటువంటి మందారాలతో పూజ చేస్తే వరలక్ష్మీదేవి ప్రీతి చెందుతుందని శాస్త్రం. అది మనకి దొరికే అవకాశం లేదు కనుక మనం ఎర్రటి మందార పూలతో చక్కగా పూజ చేసినట్టయితే చక్కటి నిద్ర, ఆరోగ్యము ఈ రెండు కూడా అమ్మవారు వరంగా ఇస్తుందట మనకి. ఎర్రటి మందార పూలతో పూజ చేస్తే అమ్మవారు చక్కటి శయ్యాసుఖం, మంచి నిద్ర పడుతుంది. నిద్ర పోయినప్పుడు తప్పకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యం కదండి. అందుకని చాలా మంది నిద్ర పట్టకే ఆరోగ్యం చెడగొట్టుకుంటూ ఉంటారు. అందుకని చక్కటి నిద్ర పడుతుంది, మంచి ఆరోగ్యం కూడా వాళ్ళకి లభిస్తుంది. అంటే అమ్మవారు చూడండి ఎంత మన గురించి ఎన్ని వరాలు ఇచ్చేస్తుంది. ఎన్ని వరాలు పూలతో చేస్తే ఈ భాగ్యం కలుగుతుంది అని కూడా చెప్తుంది. ఆవిడ వరలక్ష్మి కనుక ఆవిడని ఏ చిన్న విషయంగా తృప్తిపరిచినా మనకు వెంటనే వరం ఇచ్చేస్తుంది. తర్వాత అండి కరవేర పుష్పాలతో పూజ చేయమని అన్నారు. కరవేర పుష్పాలు అంటే గన్నేరు పుష్పాలు అవి ముదురు గులాబీ రంగులో ఉంటాయి. గన్నేరు పువ్వు. అవునండి. ఆ గన్నేరు పువ్వులు అవి కూడా గులాబీలాగానే అంటే గులాబీ పువ్వు ఆ రంగులో కూడా ఉంటుంది. తెల్ల గులాబీ, ఎర్ర గులాబీ, మంచి గులాబీ రంగు, మనకి సెంటు గులాబీలు అవునండి. ఆ రంగులో గన్నేరు పూలు ఉంటాయి. ముదురు గులాబీ రంగు అన్నమాట. ఆ రంగులో ఉన్న గన్నేరు పూలతో వరలక్ష్మీ దేవతను పూజించినట్టయితే మనకి ధాతువులన్నీ ఇంటికి వస్తాయి. అంటే ఏ ధాతువులు? బంగారము, వెండి, ఈ వస్తువులన్నీ మన ఇంటికి వస్తాయట. అంటే వరలక్ష్మీ దేవత అంటే ఎటువంటి మంచి వరాలు ఇస్తుందో చూడండి. అంటే బంగారం ముందు ఆరోగ్యం తర్వాత సంపదలు కావాల్సింది. ఆరోగ్యం ఉంటేనే కదా, తర్వాతే కదా ఇవన్నీ. ఆరోగ్యం ఉంటేనే సంపదలు అనుభవించగలం. లేకపోతే ఎంత సంపద ఉన్నా ఏం అనుభవిస్తాం ఆరోగ్యం లేకపోతే. అందుకని ముందు ఆవిడ చక్కటి ఆరోగ్యం ఇచ్చింది. ఎర్రటి మందార పూలకు ఆరోగ్యాన్ని ఇచ్చి తర్వాత గులాబీ రంగులో ఉన్నటువంటి గన్నేరు పూలతో పూజ చేస్తే సువర్ణము అంటే బంగారము, వెండి కూడా మన ఇంటికి వస్తాయట. మన ఇంటికి వస్తాయి. ఏదో విధంగానండి ఆ బంగారము, వెండి అనేది మన ఇంట్లో ఉంటుంది. అంటే ఆవిడకి పూజ చేయటం వల్ల ఒక వర రూపంలో మనకి స్థిరంగా ఉండేట్టుగా మనకి రెండు కూడా లభిస్తాయి. ఇంకేం పూలతో? ఇంకా తెల్లటి పువ్వులు కూడా ఆవిడకి చాలా ఇష్టం అండి. మల్లెపూలు, తెల్లటి కలువ పువ్వులు, సన్నజాజి పువ్వులు, విరజాజులు, కొండమల్లెలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఆవిడ వనలక్ష్మి కదా, కొండమల్లెలు కూడా చాలా ఇష్టం. అందుకని మల్లెలు, మొల్లలు, జాజులు, విరజాజులు పాటలు కూడా ఉంటుందండి. అవును, మల్లాలు మొల్లాలు కొల్లాగా తెచ్చితి అని మంగళహారతి పాట కూడా. అలా మల్లెలు, మొల్లలు, సనజాజులు, విరజాజులు, మళ్ళీ తెల్లటి కలువ పువ్వులు, ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం. అవి ఇస్తే ఆ తెల్లటి పువ్వులతో పూజిస్తేనండి సమస్తమైనటువంటి కోరికలు తీరిపోతాయండి. ఏ కోరిక కోరుకున్నా అమ్మవారు తీర్చేస్తుంది తెల్లటి పువ్వులతో. ఇవన్నీ ఏంటంటే మనము ఈ పూలతో పూజ చేస్తే ఇలా అని మనం ఊరికే చెప్పుకోవడం కాదు. మార్కండేయ పురాణంలో శాస్త్ర ప్రకారం వ్యాసమహర్షి రాశాడు ఇవన్నీ. వ్యాసమహర్షి రాసినటువంటి విషయాలే, మనం కొత్తగా ఇక్కడ కల్పించి చెప్పుకునేవి ఏమీ లేవు. మందార పూలతో పూజ చేస్తే ఆరోగ్యం రావటం ఏంటి, చక్కటి శయ్యాసుఖం రావటం ఏంటి. ముందు ఆరోగ్యాన్నే ఇచ్చింది అమ్మవారు. తర్వాత ఆరోగ్యంతో అనుభవించడానికి కరవీర పుష్పాలతో మంచి వెండి బంగారాలు తెప్పించింది, అవన్నీ హాయిగా అనుభవించమని.
అంటే స్త్రీలకు ఉండేటువంటి వ్రతం కదండి ఇది. అవునండి. బంగారం వెండి ఎక్కువ స్త్రీలకే అవసరం. అవును కదండి, ఎందుకంటే అలంకార ప్రియులు కదా. అలంకార ప్రియులు కనుక స్త్రీలు ఎంత బంగారం ఉన్నా రకరకాల ఆభరణాలు చేసి వేసుకుంటారు. అందుకని కోకొల్లలుగా ఆవిడ చక్కగా బంగారం వెండిని మనకిస్తుంది. మూడో దాంట్లో ఇప్పుడు ఈ బంగారం వెండి వేసుకున్నా కూడా మనసులో ఏదో కోరిక ఉంటుంది. కొంతమందికి చక్కటి కొడుకు పుట్టాలని కోరిక ఉంటుంది, కొంతమందికి చక్కటి ఇల్లు కావాలని ఉంటుంది, రకరకాల కోరికలు ఉంటాయి కదండి. వంశాభివృద్ధి కొడుకు అంటే మరి అంతే కదా. అందుకని కుటుంబ సౌఖ్యానికి సంబంధించిన కోరికలే స్త్రీలు సాధారణంగా కోరుకుంటారు, ప్రధానంగా అవే కోరుకుంటారు. ఆ రకంగా ఈ తెల్లటి మల్లెలు మొల్లలు విరజాజులు వీటితో మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసినట్టయితే కోరుకున్న కోరికలన్నీ వరలక్ష్మీ దేవత ఇట్టే తీర్చేస్తుందట మనకి. ఇదంతా వ్యాస మహర్షి చెప్పారు. వ్యాస మహర్షి మార్కండేయ పురాణంలో స్పష్టంగా రాసిన విషయం ఇది. కలశం పెట్టి యథావిధిగా ఈ రకంగా పూజ చేయటం, కలశంలోకి అమ్మవారిని ఆహ్వానించి అంటే ప్రాణప్రతిష్ఠ చేసి ఆహ్వానించి గంధ పుష్పాక్షాదులతో ధూప దీపాలతో చక్కగా యథా శాస్త్ర ప్రకారం పూజించి ఈ రకరకాల పుష్పాలతో పూజించడం వలన అమ్మవారి ఈ కోరికలన్నీ తీరుస్తుంది. స్త్రీలకు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే చక్కటి సంతానం, చల్లని సంసారం అని చెప్పుకున్నట్టుగా ఈ రెండూ కూడా సమృద్ధిగా పుష్కలంగా వాళ్ళకి లభించేటువంటి వరాలు వరలక్ష్మీ దేవత మనకి ఇస్తుందని. వ్రతం ఎలా చెప్పుకోవాలో చెప్పారు, ఏ పుష్పాలు పెట్టుకుంటే ఏమిటి ఫలితం అన్నది చెప్పారు, కోరికలు ఏమి ఫలం ఇస్తుంది అన్నది చెప్పారు.